ఈ ఓట్లు కావు నమ్మోళ్ళకి ఇంటికి వాడిపోయిన ఫోన్ అంటే మహాసభకి బొడ్డుపల్లి వీరభద్రం గారిని అధ్యక్షులు కోరుతున్నాం. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ గ్రామ మహాసభ మన కొణిజల మండలం తుమ్మలపల్లి గ్రామ శాఖ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభల ప్రారంభ సూచికంగా అమరజీవి అయినటువంటి పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభ కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ సీతారాం యేచూరి గారైనా మన అఖిల భారత నాయకులు, మన తెలంగాణ సాయుధ పోరాట నడిపిస్తున్నటువంటి రథసారథి, స్వతంత్ర సమరవేదుడు, పేదల పక్షాన పోరాడినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీరందరూ కూడా ఎవరి కోసం అంటే ఈ దేశంలో పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, అనేక హక్కుల కోసం పోరాడినటువంటి మహానాయకులు. కాబట్టి ఆ నాయకులు మన యేచూరి గారు మనందరికీ తెలిసి వాళ్ళ దేశ ప్రపంచం అంతా కూడా యేచూరి గారి నుంచి ఎలా మాట్లాడుతున్నారు. ఆయన అనేక అంశాలు ఇవాళ చట్టసభలో ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు 100 రోజుల పని అనేది మనం చెప్తా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం కూడా రావటానికి దాని కారకుడు, దాని సిద్ధాంతాన్ని రాసినటువంటి మహానుభావుడు అమరజీవి సీతారాం యేచూరి గారు ఇవాళ 100 రోజుల పని వచ్చి మనం పనిచేస్తా ఉన్నాం అన్న. అదేవిధంగా మహిళలకి ఇవాళ 33% పార్లమెంట్లో రిజర్వేషన్ కావాలని, బిల్లు కావాలని కొట్లాడినటువంటి మా నాయకుడు. అందరికీ విద్య కావాలి, వైద్యం రావాలి, అందరికీ భూములు కావాలి, అందరూ సమానంగా బతకాలని కోరుకున్నటువంటి సిపిఎం పార్టీ అగ్ర నాయకులు. అంటే వాళ్ళు సిపిఎం పార్టీ కోసమే కాదు, ఈ దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి మహానుభావులు. చదువు కాడ నుంచి విద్యార్థి దశ నుండి ఆయన అఖిల భారత కార్యదర్శిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చారు. ఈ దేశంలో పేదరికం పోవాలి, రైతు కూలీల రాజ్యం రావాలని కోరుకున్నటువంటి నాయకుడు. కాబట్టి సీతారాం యేచూరి గారికి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నామంటే ఇవాళ చాలామంది మన కష్టాల్లో ఉన్నాం. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చున్నాయి. అవి అమలు కావాలంటే మళ్ళీ ఎర్రజెండా నాయకత్వం పోరాడితే తప్ప అవి పరిష్కారం కావు. ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశాన్ని విభజించాలని, దేశంలో మతాల మధ్య ఘర్షణ పెట్టి ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని విభజన తీసుకొచ్చి ప్రజల మధ్య విభజన చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ దేశ సంపద అంతా కూడా కొంతమంది కార్పొరేట్ శక్తులకి ఇవాళ దారదత్తం చేస్తూ ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నారు. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు పోరాడింది మన నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ కష్టాలు పోవాలన్నా, కన్నీళ్లు పోవాలన్నా, పేదల రాజ్యం రావాలన్నా, రైతు కూలీల రాజ్యం రావాలంటే అది ఎర్రజెండాతోనే సాధ్యం. కాబట్టి మనం ఎర్రజెండాని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తుమ్మలపల్లి ప్రాంతంలో ఎర్రజెండా నాయకత్వాన్ని ఇవాళ భూములు దక్కాయి. ఆనాడు భూ పోరాటం జరిగినా, పోడు భూముల ఉద్యమం నడిచినా రజ్బలి గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, సిపిఎం పార్టీ, సిపిఐ, వామపక్షాల నాయకత్వం పోరాటాల వల్లే ఇవాళ సాగవుతా ఉంది. ఇంకా మనకి పట్టా రావాల్సిన అవసరం ఉంది. మన భూములు సర్వే చేశారు కానీ ఇంకా హక్కులు రాలే. కాబట్టి హక్కులు కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా, వైద్యం కూడా మనకు అందుబాటులో రావాల్సినటువంటి అవసరం. ఇవన్నీ సాధించాలంటే కొట్లాడే ఎర్రజెండా బలపడాలి. ఎర్రజెండాను బలపరిచినప్పుడే మన పేదల సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ శాఖ మహాసభలో అనేక అంశాలు మన గ్రామం గురించి, మన సమస్యల గురించి చర్చించి రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ మండలం, జిల్లా, రాష్ట్ర, దేశాభివృద్ధి కోసం ఇవాళ సిపిఎం పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ నిర్వహించేటువంటి పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాల్లో మీరు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలతో పాటు మన హక్కుల సాధన కోసం అనేక ప్రజా సంఘాల నాయకత్వాన జరిగేటువంటి పోరాటాలు కూడా మీరందరూ కలిసి వచ్చినప్పుడే అమరవీరులు అయినటువంటి
సీతారాం యేచూరి గారు కావచ్చు, సుందరయ్య గారు కావచ్చు, మన కోసం త్యాగాలు చేసిన మహానుభావులకు నివాళులు అర్పించడం అవుతుందని తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రారంభ సభలో పాల్గొన్నటువంటి తుమ్మలపల్లి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ కూడా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సీతారాం యేచూరి గారికి విప్లవ జోహార్ తెలియజేస్తూ సెలవు. నమస్తే.